స్క్రోల్ చేయొద్దు. మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తావా? మన ముందున్న ప్రతి సమస్యను ప్రార్థన ద్వారా మాత్రమే జయించగలం. ఈరోజు నీ హృదయంలో ఉన్న ప్రతి వేదనను, సమస్యను, నీకున్న ప్రతి అక్కరను దేవుని పాదముల చెంత విడిచిపెట్టు. ప్రభువా, ఈరోజు నా మీదున్న ప్రతి చింత, నాలో ఉన్న ప్రతి కృంగుదల ఈరోజు నీ పాదముల చెంత విడిచిపెడుతున్నాను. నా భారములన్నిటినీ కూడా నీ పాదముల యొద్ద విడిచిపెడుతున్నాను. నాకు విశ్రాంతినిస్తావా అని దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించగలిగితే ఈరోజే సమాధానాన్ని పొందుకుంటావు. ప్రభువా, నాలో ఉన్న ప్రతి చీకటిని తొలగించండి, నాలో ఉన్న ప్రతి పాపమును తొలగించండి. ఈ రోజు నుండి నేను యథార్థంగా జీవించాలని ఆశపడుతున్నానయ్యా, నన్ను కరుణిస్తావా అని నీ దేవుని పాదముల చెంత నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే ఈరోజే నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని చూడబోతున్నావు. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, ఈరోజు మేము నీ యొద్ద నుండి సమాధానము పొందుకోలేకపోతున్నాము అని అంటే మాలో ఉన్న పాపం అడ్డొస్తుంది. మాలో ఉన్న చీకటి కార్యములు, మాలో ఉన్న రహస్య పాపములే నీ యొద్ద నుండి ఆశీర్వాదాన్ని మేము పొందుకోలేకుండా చేస్తూ ఉన్నాయి. అందును బట్టే ఈ శ్రమలు, అందును బట్టే ఈ యొక్క దుఃఖము, అందును బట్టే ప్రభువా ఈ యొక్క నైనా వేదన, కన్నీరు. ప్రభువా, ఈరోజు నీ పాద సన్నిధిలో మేమందరము మాలో ఉన్న ప్రతి పాపమును, మాలో ఉన్న ప్రతి దోషమును ఈరోజు విడిచిపెడుతున్నామయ్యా. మరలా మేము వాటి వైపుకు చూడకుండా అయ్యా, మరలా మేము వాటి వైపుకు తిరగకుండా ఈరోజు ప్రభువా నీ సన్నిధిలో మా హృదయమును, మా యొక్క జీవితమును నీ పాదముల చెంత పెడుతూ ఉన్నాం. నీ పరిశుద్ధమైన రక్తముతో అయా మమ్మలను పరిశుద్ధపరచమని అడుగుతూ ఉన్నాం. నీవే మా పాపములను క్షమించగల దేవుడవు అయా, నీవే మాకు మోక్ష మార్గమును అయా ఇచ్చే దేవుడవు. ప్రభా, ఈరోజు నీ పాదముల చెంత అయా మేమిదిగో కన్నీటితో అయా, ఇదిగో మేము ప్రభా హృదయపూర్వకంగా అయ్యా నీ పాదముల చెంత చేరాం. మా చింత యావత్తు నీ పాదముల చెంత విడిచిపెడుతున్నాం. ప్రభువా, ఈ రోజు నుండి యథార్థమైన జీవితం జీవించాలని ఆశపడుతున్నాం. అయా, ఇదిగో పాపముకు చోటివ్వకుండా నీ వాక్యమునకు మా హృదయములో అయా చోటిచ్చి నిన్ను మా హృదయములో ప్రభువా భద్రము చేసుకోవాలని ఆశపడుతున్నాం. ప్రభువా, వెలుగైన నీవు నా హృదయంలోనికి వస్తే మా హృదయము, మా జీవితము, మా కుటుంబము వెలిగించబడుతుంది. ప్రభువా, సహాయం చేయండి. విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించి వారి హృదయంలో ఉన్న ప్రతి కొరతను తీర్చి, స్వస్థత లేని వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదల, విమోచన నీ ఆత్మను కృమ్మరించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.